కడప జిల్లా బద్వేలు పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 443లో 1.80 ఎకరాల భూమిని నరసింగపల్లి హరిజనవాడకు చెందిన సుమారు 70 కుటుంబాల దళితులకు 1981 సంవత్సరంలో శ్మశానంగా ఇచ్చారు. అప్పటి నుండి చనిపోయిన వారిని భూస్థాపితం చేసుకుని వారి జ్ఞాపకార్థం ఇప్పటివరకు 30 సమాధులను నిర్మించుకుని వారికి సంవత్సరీకరణ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన వీఆర్ఓ జక్కుల గురయ్య అలియాస్ బాలకృష్ణ మరియు చిరంజీవి అనే పేర్లు కలిగిన వ్యక్తి రెవెన్యూ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని గ్రామానికి సంబంధించిన శ్మశానాన్ని ఆక్రమించి తన తల్లి రమణమ్మ పేరుతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. గ్రామంలో ఎవరైనా చనిపోయిన వారిని భూస్థాపితం చేయనీయకుండా మారణాయుధాలతో దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. 40-45 సంవత్సరాల నుంచి మరి శ్మశానం 443వ సర్వే నంబర్లో మేము వేసుకొని చుట్టున్నాం. మేము పిల్లతరం నుంచి మా పెద్దలు పూర్వీకులందరూ చనిపోయినప్పుడు మరి అక్కడ భూస్థాపన చేసుకుంటుండగా మరి ఇటీవల బాలకృష్ణ అనే అతను వీఆర్గా పనిచేస్తూ అతను భూమి పక్కలో ఉండటం ద్వారా మరి మా శ్మశానం కూడా వారు ఆక్రమించుకొని మీకు శ్మశానం లేదు, ఇది మా భూమి అని చెప్పి అన్యాయంగా ఆన్లైన్ చేయించుకొని మా మీద తిరుగుబాటు చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటున్నాడు. కనుక మరి చనిపోయినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతుంటున్నాం. పోలీసుల ద్వారా మరి వీఆర్ఓలు వాళ్ళు వచ్చి భూస్థాపన చేయించడం జరుగుతూ ఉంటున్నది. కనుక మరి అలాగ లేకుండా మాకు మేము స్వయాన పోయి శ్మశానంలో మరి చనిపోయే వారిని భూస్థాపన చేసుకునే దానికి మాకు మరి స్పందన కలిగించాలని మరి అధికారులు హరిజనవాడ సంబంధించిన గ్రామస్తులు మేము దాదాపుగా 1981 సంవత్సరం నుండి 443 సర్వే నెంబర్ 1లో మరి ఎకరా 84 సెంటర్లో మేము మా పూర్వీకులు శ్మశానంగా వాడుకుంటూ దాదాపుగా 30 మందిని అక్కడ మరి భూస్థాపన చేయడం జరిగింది. ఇటీవల మరి గత మంగళవారం ఏకంగా తన బంధువర్గంతో పారలు గడ్డపారలతో సమాధులు తవ్వి నామరూపాలు లేకుండా చేశారు. వాటిపై కంప వేసి కాల్చారు. ఈరోజు శ్మశానంలో పంటలు సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ దృష్టికి వినతి పత్రం రూపంలో వినవించగా ఆర్డీఓ స్పందించి వీఆర్ఓ లేకుండా బోర్డు పెట్టమని పోరుమామిళ్ల తహసీల్దార్ను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి సర్దుకొని మళ్ళీ రాత్రికి చెట్లు నాటుకొని మీకు శ్మశానంలో ఇదేం లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము అధికారులను మాటికి కలుస్తూనే ఉన్నాము. ఈ ప్రక్రియలో మరి గతంలో మరి 2024 చివరి 10వ నెలలో ఒక వ్యక్తి మా గ్రామంలో చనిపోతే మరి ఎక్కడ వేసుకోవాలని దిక్కుదేని